స్వాగతం. నేను మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. ఎస్పీల బదిలీ నేపథ్యంలో వారితో సమావేశమైన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ తనకు అత్యంత ప్రాధాన్యతమైన అంశమని వెల్లడి. డయేరియా బాధిత ప్రాంతాన్ని పరిశీలించిన వైసీపీ మెజా నిర్ధారణ కమిటీ సభ్యులు కూటమి చెబుతున్న బాధితుల సంఖ్యకు వాస్తవానికి చాలా అంకెల తేడా ఉందని స్పష్టం. బస్టాండ్ ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ లక్ష్మీ షా ప్రయాణికుల భద్రత పరిశుభ్రతలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన కలెక్టర్. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ తనకు అత్యంత ప్రధానమైన అంశమని, ఈ విషయంలో రాజీ అనేదే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వచ్చి రాష్ట్ర గ్రోత్ రేట్ పెరుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే నా విధానమని సీఎం అన్నారు. జిల్లాల ఎస్పీల బదిలీ నేపథ్యంలో వారితో సీఎం సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలు సహా పలు అంశాలపై ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. కొందరు ఎస్పీలు నేరుగా సమావేశానికి హాజరు కాగా మరికొన్ని జిల్లాల ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించకండి. నేరాల తీరు మారింది. కొత్త తరహా నేరాలు, కొత్త తరహా నేరస్తులు వచ్చారు. ఈ విషయంలో పోలీసులు కూడా అప్డేట్ కావాలి. అప్పుడే శాంతి భద్రతలను పటిష్టంగా కొనసాగించగలమని సీఎం అన్నారు. వైద్య విద్య పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మొండితోక జగన్మోహన్ రావు, సుధీర్ భార్గవ్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. అతిసార కేసులకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన లెక్కలకు వాస్తవాలకు చాలా తేడా ఉందన్నారు. ప్రభుత్వం దృష్టికి రాని కేసులు చాలా ఉన్నాయని, వారంతా సొంత డబ్బులతో వైద్యం చేయించుకుంటున్నారన్నారు. డయేరియాకు సంబంధించి వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మొండితోక జగన్మోహన్ రావు, సుధీర్ భార్గవ్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు రాజరాజేశ్వరిపేటకు వెళ్లి డయేరియా వైద్య శిబిరాన్ని, బాధిత ఇళ్లకు వెళ్లి రోగులను కలిసి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత సంవత్సరం ఇదే నెలలో డయేరియా విస్తరించిందని తాము అప్పుడు కూడా హెచ్చరించడమే కాక అనేక సూచనలు కూడా చేశామన్నారు. 5,000 మంది శానిటేషన్ సిబ్బంది ఉన్న విజయవాడ నగరంలో సురక్షిత మంచినీరు అందించలేకపోతున్నారన్నారు. డయేరియాకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన లెక్కలకు వాస్తవాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుందన్నారు. ప్రభుత్వం దృష్టికి రాని కేసులు చాలా ఉన్నాయని, అనేక మంది సొంత డబ్బులతో వైద్యం చేయించుకుంటున్నారన్నారు. కూలి పనులు చేసుకునే పేదలకు వైద్యం చాలా ఇబ్బందికరంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వైద్యాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రాముఖ్యత ఇస్తుంది తప్ప ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వటం లేదని విమర్శించారు. శాంపిల్స్ వస్తే వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని డ్రామాలు ఆడుతున్నారన్నారు. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం ఉండాలి. బాధ్యతారాహిత్యమైన సమాధానాలు చెబుతున్నారన్నారు. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత 100 సంవత్సరాలుగా అమ్మవారి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసునని, కొత్తగా విజయవాడ ఉత్సవ పేరుతో మీరు తెలుపవలసిన అవసరం లేదన్నారు. విజయవాడ ఉత్సవం నిర్వహించేది కేవలం డబ్బుల కోసమేనన్నారు.
గత 4 రోజులు చూస్తూనే ఉన్నారు. సుమారు అఫీషియల్ నెంబర్ ప్రకారం 263 అని ఇచ్చారు. కానీ ఈరోజు మేము తిరుగుతుంటే ప్రతి ఇంట్లో 3 లేదా 4 ఎఫెక్ట్ అయి ఉన్నారు డయేరియాకి. ఇది సీజనల్లో వర్షాలు పడినాయి కాదు ఇట్లా చాలామంది అనుకోవచ్చు. కానీ ప్రతి సంవత్సరం అట్లా వర్షాలు పడుతూనే ఉంటాయి, ప్రతి సంవత్సరం సీజన్ వస్తూనే ఉంటుంది. ఇంత ఘోరంగా ఎప్పుడు నెంబర్ చూసుంటారు. మరి ఇంత ఘోరంగా ఎఫెక్ట్ అయిందంటే అది కేవలం ఇక్కడున్న ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం విఫలమే. అది గ్యారంటీగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. మేము ఈరోజు ఒక 2 స్ట్రీట్స్ చూసుకుంటూ వచ్చాము. ప్రతి ఇంట్లో వాళ్ళు చేసే కంప్లైంట్స్, వాళ్ళు వాటర్ బాటిల్ చూపిస్తున్నారు. బాటిల్ ఇక్కడే ఉంది దగ్గరలో. అది చూడటానికే మరీ ఘోరంగా ఉంది, తాగే వాటర్. డయేరియాకి సంబంధించిన అన్ని విషయాలు డాక్టర్ గారు మాట్లాడారు. దీనికి సంబంధించి సామాజిక ఆర్థిక నేపథ్యంలో దీన్ని చూస్తే కనుక ముందుగా ఒక మాట చెప్తున్నా. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో స్కూల్స్లోనూ, రెసిడెన్షియల్ స్కూల్స్లోనూ ఇదే విధంగా డయేరియా ప్రబలిన మాట వాస్తవమా కాదా? పోయిన సంవత్సరం ఇలాగే ప్రబలింది కదా, రెసిడెన్షియల్ స్కూల్స్లో అన్ని చోట్ల ప్రబలింది కదా. అప్పుడు కూడా మేము మొత్తుకున్నాం కదా. పోయిన గవర్నమెంట్లో వాటర్ టెస్ట్ చేయడానికి టెస్టులు ఇచ్చాం, అన్నీ చేసాం. చాలా సింపుల్గా మనం సురక్షిత నీరు ఇస్తున్నామా లేదని తెలియజేయడానికి టెస్టులు ఇచ్చామని, కిట్లు ఇచ్చామని చెప్పాం కదా. అప్పుడు కూడా చెప్పాం. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పాట. చిన్న టెస్టులు చేస్తే అయిపోయేదానికి నీటి ద్వారా, ఫుడ్ ద్వారా వచ్చేదాన్ని ఈ విధంగా చేశారంటే ప్రజారోగ్యం పట్ల ఇంతకు ముందు పోయిన సంవత్సరం ఈ అనుభవం ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ఇలా చేశారంటే, అందులోనూ విజయవాడలో 40 పైన అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, 225 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అలాంటి టౌన్లో ప్రతి ఒక్కరం గారు ఈరోజు ఇంటింటికి వెళ్ళి గత 5 రోజులుగా ఏదైతే ప్రజానికం డయేరియాతో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ గర ఆ ఒక ప్రజానికాన్ని కలుసుకుని నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏదైతే ఒక పక్క మంత్రులు అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది, ఈరోజు ప్రభుత్వం తరపున డాక్టర్లు కానివ్వండి, లేకపోతే మందులు అన్నీ గారు మేము అందిస్తున్నామని చెప్పని ప్రతి ఒక్కరి గారు మంత్రులు అందరు గారు చెప్తే, కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ గారు ఎంతో బాధపడుతున్నారు. అరే ఇక్కడ క్యాంపు దగ్గరికి వెళ్తే ఏ ఒక్కరి గారు మమ్మల్ని పట్టించుకోలేదు, మేము మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి 40,000, 50,000, 70,000, 150,000తో మా పిల్లలకి మా అందరి గారు మేము వైద్యం చేయించుకున్నామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఇబ్బంది పడుతున్నారు. రోజులుగా ఈ ప్రాంతంలో డయేరియాతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డాక్టర్ల ప్రతినిధి బృందం, జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారు, అలాగే ఈ డాక్టర్లో ఉన్నటువంటి సత్తినపల్లికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్ రెడ్డి గారు, అలాగే మొండితోక జగన్మోహన్ రావు మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, సీనియర్ లీడర్స్, సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఇతర ముఖ్యులందరూ కూడా వచ్చాం. అంటే ఒక రాజకీయ పార్టీగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రజల యొక్క సమస్యని, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అటెండ్ అవ్వాలని, ప్రయాణికుల భద్రత, బస్టాండ్ పరిశుభ్రతలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఆహార పదార్థాల విక్రయశాలలు ఖచ్చితంగా ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ లక్ష్మీ షా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాట్ఫామ్లతో పాటు తాగునీటి పాయింట్లు, మరుగుదొడ్ల పరిసరాలను పరిశీలించారు. ఏ సమయంలోనైనా అపరిశుభ్రత అనే మాట వినిపించకూడదని, ప్రయాణికుల ఆహార భద్రతకు భరోసా కల్పించేలా పరిశుభ్రత చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో పక్కా ప్రణాళికలతో, నిరంతర పర్యవేక్షణతో ప్రయాణికులు సంతృప్తి చెందేలా సౌకర్యాలతో సేవలందించాలన్నారు. ప్రాంగణంలోని దుకాణాలు, స్టాళ్లు తప్పనిసరిగా ధరల పట్టికలను ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రయాణికులకు చాలా సులభంగా అర్థమయ్యేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
పాత డస్ట్బిన్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని, ఈగలు దోమలు లేకుండా యాంటీ లార్వల్ చర్యలు, పారిశుద్ధ చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బంది నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి అని కలెక్టర్ లక్ష్మీ షా స్పష్టం చేశారు. మచిలీపట్నం గొడుగుపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి గొల్లపూడిలో ఉన్న ఆస్తులను పరిరక్షించడంతో పాటుగా ఆలయానికి ఆదాయం సమకూర్చేలా ప్రణాళిక రచిస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 7 ఎకరాలకు సంబంధించి కోర్టులో ఉన్న వివాదాలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. మచిలీపట్నం గొడుగుపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విజయవాడ ఉత్సవ కమిటీ ప్రతినిధులు అందించిన 45 లక్షల చెక్కును స్వామివారి పాదాల వద్ద ఉంచారు. స్వామివారి ఆస్తుల్ని వినియోగించుకుంటున్నందుకు గాను ఈ మేరకు చెల్లిస్తున్నామంటూ తెలిపారు. మచిలీపట్నంలోని గొడుగుపేట శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉన్న 40 ఎకరాల భూమి అన్యగ్రంథం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. దశాబ్దాలుగా భూముల ద్వారా ఆదాయం లేకుండా పోయిందన్నారు. దసరా సెలవులను పురస్కరించుకొని వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాల ఎగ్జిబిషన్ నిర్వహణకు అవసరమైన స్థలాన్ని వారు వినియోగించుకోవడానికి అనుమతి కోరారు. దసరా ఉత్సవాలతో పాటుగా విజయవాడ ఉత్సవాల నిర్వహణ కోసం 56 రోజులకు 45 లక్షలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సమయంలో రైతులకు 15 లక్షలు చెల్లించడం హర్షణీయం. ఈ మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఒప్పందం చేసుకున్నాం. 56 రోజులు అనంతరం భూముల్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసేలా ఒప్పందం చేసుకున్నాం. అవసరం మేరకు 1 కోటి వ్యయంతో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించాం. 7 ఎకరాలకు సంబంధించి కోర్టులో ఉన్న వివాదాలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆ దేవదేవుడి భూములను పరిరక్షించడం మా తక్షణ కర్తవ్యం. అందుకోసం అవసరమైతే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సదరు భూమి ద్వారా ఆలయానికి ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకుంటాం. 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చామనే వాదన పూర్తిగా అవాస్తవం. భూముల ద్వారా ఆలయానికి ఆదాయం సమకూర్చడం, తద్వారా ఆలయాన్ని మరింతగా అభివృద్ధి బాటలో నడిపిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ తీరు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లుందని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిపై తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడేమో అమరావతి రాజధానిగా ఉందనటం వారి నక్క చిత్రం తెలియజేస్తుందన్నారు. వైసీపీ నాయకుల మాటలకు విశ్వసనీయత లేదన్నారు. ఇటీవల జరిగిన వే2 న్యూస్ కాంక్లేవ్ లో వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధాని మీద కొత్త భాష్యం చెప్పారని, అసలు సజ్జల అర్హత ఏమిటి, గతంలో తాడేపల్లి గుమస్తాగా పేరు పొందాడని చెప్పారు. విధానపరమైన విధానాలు ప్రకటించే హక్కు సజ్జలకు లేదన్నారు. ఒకవేళ మాట్లాడాలనుకుంటే జగన్ మాట్లాడాలి. జగన్ సజ్జలు మోసానికి ప్రతిరూపమని తెలిపారు. నిన్న వే2 న్యూస్ కాంక్లేవ్లో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే సిగ్గు నాకేం లేదు, నవ్విపోదురుగాక నాకేమిటి సిగ్గు అన్నట్టుగా ఉంది. అమరావతి రాజధాని మీద కొత్త మోసానికి తెరలేపిన విషయం మన అందరికీ అర్థమవుతుంది. అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న అర్హత ఏమిటి? గతంలో తాడేపల్లి ప్యాలెస్ గుమస్తాగా పేరు పొందాడు. ఉన్నా లేకపోయినా నోటుకొచ్చినట్టు మాట్లాడే వాతావరణం అతను అలవాటు చేసుకున్నాడు. అటువంటి మనిషి మరలా అమరావతి రాజధానిగా ఉంటుందని 2019లో
జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని మరొకసారి చెబుతూ అప్పటికి ఆయన అమరావతి రాజధానిగా ఉంటుందని ఆలోచించాడని 2024కి విశాఖపట్నం రాజధానిగా ఉంటుందని అక్కడి నుంచే పరిపాలన సాగించాలని అనుకున్నాడని ఇప్పుడు కానీ మళ్ళా 2029 ఎన్నికల తర్వాత అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాడని ఎన్ని రకాల నాలుక మడతేసే మాటలు మాట్లాడారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అసలు విధానపరమైన నిర్ణయాలు ప్రకటించే హక్కు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరిచ్చారు? ఒకవేళ మాట్లాడాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. మోసానికి ప్రతిరూపంగా ఉన్న వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకసారి మోసం చేయటానికి సిద్ధమయ్యారనేది ఆ ప్రకటనల యొక్క సారాంశం. కూటమి ప్రభుత్వం తమ సామాజిక వర్గాన్ని గుర్తించి ఏపీ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ను 15 మంది డైరెక్టర్లుగా పదవులు ఇవ్వటం సంతోషకరమని నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్వి రావు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పదవుల ద్వారా సేవ చేయడంతో పాటు సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. చిట్టినగర్లోని శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కళ్యాణ మండపంలో నగరాల ప్రముఖులచే నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఏపీ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరాల సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు పాల్గొని చైర్మన్ డైరెక్టర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్వి రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమ సామాజిక వర్గాన్ని గుర్తించి చైర్మన్ ను 15 మంది డైరెక్టర్లుగా పదవులు ఇవ్వటం సంతోషకరమని అన్నారు. అలాగే వివిధ దేవాలయాల చైర్మన్ గా, సొసైటీ చైర్మన్లుగా కేటాయించారని చెప్పారు. వారిని సన్మానించుకోవటం అంటే తమను తాము గౌరవించుకోవటంగా భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పదవుల ద్వారా సేవ చేయాలని సూచించారు. అలాగే సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. దురదృష్టవశాత్తు 2024 ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి చెందిన వారికి ఎమ్మెల్యే సీట్ రాలేదని వచ్చే ఎన్నికల్లోనైనా తమ సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నియమించినటువంటి నామినేట్ పోస్టుల్లో మా వారికి డైరెక్టర్లు గాను చైర్మన్ గాను, వివిధ దేవాలయాలు సభ్యులు గాను, అలాగే అనేక మార్కెట్ యార్డింగ్ కమిటీ మెంబర్లు గాను, అలాగే ఇంకా చైర్మన్లు గాను నియమించడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు గౌరవనీయులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మాజీ ఎమ్మెల్సీ ద్వార రామారావు గారు, అలాగే తెలుగుదేశం నాయకులు బుల్లయ్య గారు, ఇంకా మన బేగ్ గారు, అలాగే స్థానిక మేయర్ గారు అందరూ కూడా వచ్చి అందరి సమక్షంలో వాళ్ళని ఘనంగా సత్కరించడం జరిగింది. రాబోయే కాలంలో నగరాలకి మరింత ప్రాధాన్యత పెరగాలని చెప్పేసి నగరాలు దాదాపుగా 15 నుంచి 20 నియోజకవర్గాల్లోని తమ ఓటు బ్యాంక్ ఉంది. వీరందరూ కూడా రాజకీయంగా చైతన్యం కలిగినటువంటి వారు. ఇలాంటి వ్యక్తులు రాబోయే కాలంలో పార్టీకి మరింత దగ్గర అవ్వాలని, కూటమి ప్రభుత్వానికి దగ్గర అవ్వాలి అంటే కూటమి ప్రభుత్వం సరైన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఇచ్చిన వాటికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంచే నియమించబడినటువంటి చైర్మన్లకి, డైరెక్టర్స్కి, అలాగే వివిధ స్థాయిల్లో పదవులు ఇచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క కమిటీ సన్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం తెలియజేసుకుంటూ, ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది ఈ యొక్క మా వాళ్ళందరూ కూడా గుర్తించి ఈ యొక్క పదవులు ఇవ్వడం, నగరాలు అనేటప్పుడు ఎక్కడున్నప్పుడు కూడా సేవ చేయడమే వాళ్ళ యొక్క పరమావధి. ఏ ప్రభుత్వం వచ్చినా
సహకరిస్తూ అదే రకంగా మా సంఘాన్ని కూడా మా సమాజాన్ని కూడా గుర్తించి మంచి పదవులు అంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అలాగే రాబోయే రోజుల్లో ఇచ్చి ఈ యొక్క కులాన్ని గౌరవిస్తారని తెలియజేసుకుంటూ విజయవాడలోని ఏలూరు రోడ్లో అప్సా థియేటర్ ఎదురుగా ఉన్న అనురాధ ఫర్నిచర్ వారి ఆధ్వర్యంలో నీల్ కమల్ ఫర్నిచర్ షాప్ ను అనురాధ ఫర్నిచర్ షాప్ అధినేత మానేపల్లి మాణిక్యాలరావు లక్ష్మీకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1985 అనురాధ ఫర్నిచర్ షాప్ ను ప్రారంభించామని చెప్పారు. అనురాధ ఫర్నిచర్ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తయిన తరువాత నీల్ కమల్ ఫర్నిచర్ వారితో కలిసి మీ ఇంటి అవసరాల కోసం కావాల్సిన అన్ని రకముల ఫర్నిచర్ అందిస్తామని తెలియజేశారు. 500 నుంచి దాదాపు 25,000 విలువ చేసే ఫర్నిచర్ ఇక్కడ లభించనున్నారు. స్కూళ్లకు కాలేజీలకు కావాల్సిన అన్ని రకముల ఫర్నిచర్ ఇక్కడ దొరుకుతాయన్నారు. ఆర్డర్లపై సప్లై చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. బాడీ మసాజ్, యోగా కావాల్సిన అన్ని రకముల ఫర్నిచర్ లభించనున్నారు. మీ ఇంటి అవసరాలకు అనుగుణంగా కావాల్సిన ఫర్నిచర్ ని అనురాధ ఫర్నిచర్ షాప్ లో లభించనున్నారు. కావున విజయవాడ నగర ప్రజలందరూ మా షాప్ ను సందర్శించి అన్ని రకాల ఫర్నిచర్ ను పరిశీలించి కొనుగోలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అనురాధ ఫర్నిచర్ షాప్ అధినేత మానేపల్లి మాణిక్యాలరావు, లక్ష్మీకుమారి, నీల్ కమల్ ఫర్నిచర్ వ్యాపార సంస్థ అధికారి బి వేణుగోపాల్, రీజనల్ మేనేజర్ అజిత్ తదితరులు పాల్గొన్నారు. I head the retail division for Nilkamal Furniture, Nilkamal Limited, and the retail name of Nilkamal Furniture is Nilkamal Homes. This is the first showroom we are opening in Andhra Pradesh, and across the country we have got more than 60 showrooms. And Nilkamal Homes is basically a complete solution, home solution for the consumers, including furniture, home decor and homeware products. In furniture we have got living room, we have got bedrooms, we have got dining. Apart from that we have got utilities, we have mattresses which is under the brand name of Nilkamal Sleep, and then we are having an office furniture section called Nilkamal Edge. So all these are coming together in Nilkamal Homes. So we have highly design oriented products. Understanding the Indian consumers, we design the products. We have got our own manufacturing unit, one of the largest manufacturing units in India. అనురాధ ఫర్నిచర్స్ మాది. ఈ ఫరం పెట్టి మేము 85లో పెట్టాము. 40 ఇయర్స్ అయిపోయింది. 40 ఇయర్స్ అయిన సందర్భంగా యానివర్సరీ చేసుకుంటూ ఈ నీల్కమల్ హోమ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా మేము 85 నుంచి కూడా నీల్కమల్తో ఉన్నాము. నీల్కమల్ చైర్స్ అనేది ఫస్ట్ వీళ్ళది. నీల్కమల్ చైర్స్ మనం ఆంధ్రాలోనే ఫస్ట్ మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది. అప్పటి నుంచి కూడా చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు కొత్తగా ఏంటంటే వీరు నీల్కమల్ హోమ్స్ని ఫర్నిచర్ అండ్ డెకార్ అండ్ ఆఫీస్ మొత్తం ఆల్ సెగ్మెంట్, ఒక ఇంటికి ఏం కావాలో అన్నీ ఇక్కడికి వస్తే మొత్తం ఇంటికి సామాన్ సరిపడా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. అంత రేంజ్లో తీసుకొస్తున్నారు. ఇండియాలో కూడా వీళ్ళు 60 స్టోర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం మేమే దీన్ని ఫ్రాంచైజ్ తీసుకొని ఫస్ట్ టైం వారికి తగిన విధంగా షోరూమ్ తయారు చేసి పెట్టాము. అన్ని రకాల రేంజ్ ఉంటుంది. ప్రతి 25,000 రూపాయల డైనింగ్ నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. 20,000 సోఫా నుంచి 3,50,000 వరకు ఉంటుంది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని సినీ నటుడు మురళీధర్ గౌడ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్న మురళీధర్ గౌడ్ దేవస్థానం ఈవో సీనా నాయక్, వేద పండితులు ఆయన ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మురళీధర్ గౌడ్ దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రాయభారం మండపంలో వేద పండితులు ఆశీస్సులు తెలియచేయగా దేవస్థాన ఈవో అమ్మవారి శేష వస్త్రాలు, ప్రసాదం, చిత్రపటాలను అందజేశారు.
ముందు ఉంటే పుట్టుగుంట సతీష్ కుమార్ కుమార్తె అన్విత తన మొదటి ప్రయత్నంలోనే పీజీ నీట్ పరీక్షలో జాతీయ స్థాయిలో 202వ ర్యాంక్ సాధించారు. కుటుంబానికి మాత్రమే కాకుండా తన పుట్టిన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. అన్విత విజయంపై పలువురు రాజకీయ, సామాజిక, వైద్య రంగ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తూ వైద్యురాలిగా సమాజానికి మెరుగైన సేవలందించే విధంగా రాణించాలని ఆశీర్వదించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టుగుంట సతీష్ కుమార్ కుమార్తె పుట్టుగుంట అన్విత పీజీ నీట్ పరీక్షలో జాతీయ స్థాయిలో 202వ ర్యాంక్ సాధించడం నేపథ్యంలో పెనంబలూరు నియోజకవర్గం కంకిపాడులోని అయానా కన్వెన్షన్ సెంటర్లో ప్రత్యేక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అన్విత సాధించిన ఈ విశేష విజయాన్ని గుర్తిస్తూ ఆమెకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సామాజిక, వైద్య రంగాల నుండి పలువురు ప్రముఖులు హాజరై అభినందనలు తెలియజేశారు. సమావేశానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ, మాజీ ఎంపీలు మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, సి ఛానల్ ఎండి రమేష్ బాబు, ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్, ఆంధ్ర హాస్పిటల్స్ ఎండి రమణమూర్తి, ద్వారకా తిరుమల దేవస్థానం చైర్మన్ తో పాటు పలువురు వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టుగుంట సతీష్ కుమార్ కుమార్తె అన్విత జాతీయ స్థాయిలో 202వ ర్యాంక్ సాధించడం గర్వకారణమని అన్నారు. వైద్య రంగం భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందబోతుందని, అన్విత ఆ రంగంలో రాణించి సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు. తండ్రి చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు ఆదర్శమని, అదే బాటలో నడిచి మంచి వైద్యురాలిగా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. అన్విత విజయం కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా గర్వకారణమని హాజరైన పలువురు నేతలు, వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎయిర్పోర్ట్లో సరదాగా వాళ్ళ నాన్న మాట్లాడుతూ కనీసం 2000 ర్యాంక్ అన్నా వస్తుందంటే 2000 ర్యాంకు 200 ర్యాంక్ వస్తే నీకేమైనా అభ్యంతరం అని జోక్గా అంది. అదేవిధంగా రిజల్ట్స్ కూడా చూస్తే 200 ర్యాంక్ వచ్చింది. ఆయన అప్పుడు ఇంకా రిజల్ట్స్ రాలేదు, 15 రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చింది. ఆ ఎయిర్పోర్ట్ నుంచి నాకు ఫోన్ చేశాడు సతీష్ గారు. ఈ విధంగా అంటుంది, మంచిదే కదా, మా కనీసం 1000 అన్నా వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ అనుకున్నాం. బట్ 2200 ర్యాంక్ రావటం, విజయవాడ బిడ్డ అవటం, మంచి డాక్టర్గా ఇవన్నీ ఇప్పుడున్న మెరిట్లన్నీ చూస్తే రేపు అంత చదువు అయిపోయిన తర్వాత కూడా ఒక ఉన్నతమైన డాక్టర్గా, ఉన్నతమైన విలువల డాక్టర్గా తీర్చిదిద్దబడుద్దని వాళ్ళ నాన్నగారు సతీష్ గారు
నిరంతరం చేసే సేవా కార్యక్రమాల్లో మరి ఆ పుణ్యం పాపకి దక్కిందని ఆ పాప ఆయన పేరు నిలబెట్టేదిగా మంచి దారిలో ఇప్పుడు బీసీలో 200 ర్యాంక్ వచ్చిందండి. ఇక ఆల్మోస్ట్ ఎండుకు వచ్చినట్టే, డాక్టర్గా ఎండుకు వచ్చినట్టే. తర్వాత సూపర్ స్పెషాలిటీ కూడా చేసి అందరికీ సర్వీస్ చేయాలని మేమందరం కూడా గర్వపడే విధంగా డాక్టర్గా తీర్చిదిద్దడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. విజయవాడ నగరంలో పుట్టగుంట సతీష్ అనే వ్యక్తి తెలియని వ్యక్తులు చాలా అరుదు. ఎందుకంటే తను చేసే సేవా కార్యక్రమాలు కానీ తను నిరంతరం ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కూడా తను పాల్గొంటూ ఇవాళ ఒక బ్రాండ్ సృష్టించిన సతీష్ గారికి తగ్గట్టు వాళ్ళ తనే అన్విత 202వ ర్యాంకు ఆల్ ఇండియాలో రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక విజయవాడ చెందిన డాక్టర్కి ఇటువంటి ర్యాంక్ రావడం ఆనందమే కాకుండా అందులో నాకు మంచి స్నేహితుడైన సతీష్ నిజంగా ఆయన కళ్ళలో చూస్తేనే ఆనందం ఇవాళ చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఇది విజయవాడ నగరవాసులందరికీ గర్వకారణం. ఆల్ ది బెస్ట్ అన్విత. మీ పేరెంట్స్తో పాటు మేమందరం కూడా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా పాప మంచి భవిష్యత్తు ఉంటుంది. తప్పకుండా మంచి డాక్టర్గా కూడా రాణించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జాతీయ అధ్యక్షులు డాక్టర్ లాగా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టి బీసీ జనాభా తామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. కేంద్ర స్థాయిలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, మహిళా బిల్లుల్లో బీసీ మహిళకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా మరి బీసీలు రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి సుమారుగా 55 నుంచి 60% పైన మొన్న బీహార్లో లెక్కిస్తే 63% కూడా వచ్చారు. మరి ఇంత జనాభా ఉన్నటువంటి బీసీలు ఈరోజు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులు. ఎవరైతే పాలకులు ఈ దేశాన్ని పరిపాలించారో ఈ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప ఈ వర్గాలకు సంబంధించినటువంటి మరి ఏ స్థితిలో కూడా వీళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం గత ప్రభుత్వాలు కాంగ్రెస్ కానివ్వండి అనేక ప్రభుత్వాలు పరిపాలించినాయి. వీళ్ళందరూ కూడా ఈ బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసినటువంటి వారుగా మేము భావిస్తున్నాం. కాబట్టే మేమందరం కూడా మరి గత ఎన్నికల ముందు కూడా ఈ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇచ్చాపురం నుండి మొదలుపెట్టి చిత్తూరు జిల్లా అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుపతిలో ఇందిరా మైదాన గ్రౌండ్లో కూడా ముగింపు సభ కూడా 100వ సభ కూడా పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ పార్టీలకు కానివ్వండి, పాలకులకు కానివ్వండి బీసీల మీద ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు ఏ పార్టీకి కూడా. అన్ని పార్టీలు కూడా మేము ఒక పార్టీ అనేది కాదు. మరి ఎందుకని ఈ వర్గాల ఓట్లతో మరి అధికారాన్ని అనుభవిస్తూ కేవలం ఆ వర్గాల క్షేమం గురించి ఆలోచిస్తున్నారు తప్ప పాలించే వర్గాల గురించి మరి వీళ్ళ ఓట్లతో అధికారం చేపట్టి వీళ్ళని ఎందుకు విస్మరిస్తున్నారనేది ప్రధాన ప్రశ్న. నేను మన బీసీల ఐక్యత గురించి బీసీలకి న్యాయం జరిగేందుకు ప్రయత్నిస్తానని, బీసీలకి పోరాటాల్లో నా పాత్ర విజయవంతంగా నిర్వహిస్తానని చెప్తాను. జేబీసీ. కూటమి
ప్రభుత్వం చేనేత రంగానికి అండగా నిలుస్తూ అనేక పథకాలు చేస్తున్నందుకు గాను అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు 25,000 ఆర్థిక సహాయం, చేనేతలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యజమానులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ లబ్బిపేట పద్మశాలి భవన్ లో అఖిల భారత పద్మశాలి సంఘం 5వ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుండి పద్మశాలి సంఘ ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి మాట్లాడుతూ చేనేత బంధు ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు 25,000 ఆర్థిక సహాయం, చేనేతలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యజమానులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మంగళగిరిలో ప్రగడ కోటయ్య పేరుతో చేనేత పార్క్, ఒక చేనేత మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నామినేటెడ్ పదవులు కూడా కల్పించి తమ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి ఆదేశాల మేరకు ఈసారి కార్యవర్గ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి అండగా నిలుస్తూ అనేక పథకాలు అమలు చేస్తుందని, నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చి తమ సామాజిక వర్గాన్ని గౌరవిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథ్, రాయలసీమ పద్మశాలి సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, రాష్ట్ర యువజన అధ్యక్షులు బల్లా పరమేశ్వరరావు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మరి తెలంగాణ ప్రాంతంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి కానీ జయంతి కానీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అదే మాదిరిగా ఇక్కడ చేనేత బంధు ప్రగడ కోటయ్య గారి జయంతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా మరి నిర్వహించాలని కోరుకుంటున్నాము. అలాగే చేనేత కార్మికులకు 25,000 ఆర్థిక సహాయం కూడా ప్రకటించాలని మేము ప్రకటిస్తున్నాము. అది దానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి వెంటనే అందజేయాలని మేము కోరుకుంటున్నాము. చేనేతలకు 200 యూనిట్ల కరెంటు వరకు కూడా ఉచితంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి పవర్లూమ్స్ కూడా 500 యూనిట్లు ఉచితంగా ఇస్తే మా చేనేత వర్గాలకి చేయుతోనిచ్చిన వాళ్ళు అవుతారు. అఖిల భారత పద్మశాలి సంఘం వర్కింగ్ కమిటీ సమావేశం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయమని గౌరవ జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డైనటువంటి విజయవాడలో ఈ సిడబ్ల్యూసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిడబ్ల్యూసి సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి మరి ఇది ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. మరి ఈ అవకాశం అన్ని రాష్ట్రాలకి కూడా వస్తూ ఉంటుంది. మరి ఈసారి మన ఆంధ్రప్రదేశ్ రావడం అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అయితే ఈ సందర్భంగా ఇప్పటికే అనేక కార్యక్రమాల్లో చేనేతలకు అండగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తున్న పథకాలన్నింటి పట్ల కూడా ఈ అఖిల భారత పద్మశాలి సంఘం ఆనందం వ్యక్తపరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు సంబంధించి అనేక నామినేట్ పదవులు ఇవ్వటమే కాకుండా చేనేతలకు సంబంధించిన అనేక విషయాల్లో ముందుండి నడిపించుకుంటూ చేనేతలని ముందుకు తీసుకెళ్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆ సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్పీల బదిలీ నేపథ్యంలో వారితో సమావేశమైన సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ తనకు అత్యంత ప్రాధాన్యతమైన అంశమని వెల్లడి. డయేరియా బాధిత ప్రాంతాన్ని పరిశీలించిన వైసీపీ మెజా నిర్ధారణ కమిటీ సభ్యులు. కూటమి చెబుతున్న బాధితుల సంఖ్యకు వాస్తవానికి చాలా అంకెల తేడా ఉందని స్పష్టం. బస్టాండ్ ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ లక్ష్మీ షా. ప్రయాణికుల భద్రత, పరిశుభ్రతలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన కలెక్టర్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.